హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40 లక్షల మందికి సంబంధించి ఓటర్ల జాబితాలో ఈ మధ్య కాలంలో ఎవరైతే ఈ యొక్క ఎన్యూమరేషన్ పత్రాలు అనేది ఇచ్చున్నారో ఈ యొక్క పత్రాల్లో తప్పుల కారణంగా 40 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క నోటీసులు అనేది అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో లబ్ధిదారులకు సంబంధించి మీ యొక్క పేరు అనేది ఈ యొక్క నోటీసుల జాబితాలో ఉందా లేదా అంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 2026కి సంబంధించిన మొదటి ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే మొదటి అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా మంది వారికి సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, వారికి సంబంధించిన సెర్చ్ యువర్ నేమ్ దగ్గర వారికి సంబంధించి ఓటర్ ఐడి నంబర్ అనేది ఎంటర్ చేయడం లేదా వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి చెక్ చేసుకోవడం జరిగింది. చాలా మంది వారికి సంబంధించిన పేర్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయని వారైతే అనుకుంటున్నారు. అయితే మీరు తప్పనిసరిగా నేను చెప్పిన యొక్క ప్రాసెస్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మీ యొక్క పేరు అనేది ఉన్నా కూడా మీకు నోటీసులు అనేది జారీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఓటర్ కార్డు తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క సబ్మిట్ డాక్యుమెంట్ అనేది ఉంది కదా, ఈ యొక్క సబ్మిట్ డాక్యుమెంట్ అనేది మీరు ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే మీరు ఇప్పటివరకు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించి ఒక SMS ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా, అలాగే ప్రస్తుతం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి అంటే మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులో చాలా మందికి సంబంధించి ఈకేవైసీ అనేది అయి ఉన్నా కూడా వారికి సంబంధించిన డేటాబేస్ లో నమోదు అనేది కారణంగా వారందరికీ సంబంధించి త్వరలో రేషన్ కార్డులో పేర్లు అయితే తొలగించబోతున్నారు. మీరు ఒకసారి అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే మీ యొక్క ఆధార్ నంబర్ ఉన్నట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈకేవైసీ అయితే అయిపోతుంది. అలాగే ఓటర్ కార్డులకు సంబంధించిన తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవడం, అలాగే కొత్త ఓటర్ కార్డుకి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్క దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క 2026కి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగిన ఈ యొక్క SIR కి సంబంధించి ఎన్యూమరేషన్ పత్రాలు అనేది ఇచ్చిన తర్వాత చాలా మంది లబ్ధిదారులకు వారికి సంబంధించిన వివరాలు అనేది తప్పుగా ఇవ్వడం కారణంగా ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకు సంబంధించి అలాగే పిల్లల మధ్య వయసు అనేది చాలా ఎక్కువగా ఉండడం, అలాగే తక్కువగా ఉండడం, అలాగే వారి యొక్క తాతమ్మ నానమ్మల మధ్య వయసు అనేది ఎక్కువగా చూపించడం, అలాగే ప్రస్తుతం ఉన్న జాబితాలు అంటే ప్రస్తుతం 2026కి సంబంధించిన ఓటర్ జాబితాలో తండ్రి పేరు, 2002కి సంబంధించిన ఓటర్ల జాబితాలో తండ్రి పేరు అనేది మధ్య తేడా అనేది ఉండడం, అలాగే ఒకే తల్లికి పుట్టిన 2-3 పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి యొక్క మధ్య వయసు అనేది తేడా చూపించడం, ప్రస్తుతం ఉన్న జాబితాలో మీ యొక్క పేరు అనేది తప్పుగా ఉండి 2002కి సంబంధించిన జాబితాలో ఒక పేరు అనేది నమోదనేది అయి ఉన్నా, అలాగే ప్రస్తుతం ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాల్లో తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు అనేది తప్పుడు సమాచారం కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఇటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క SIR ఫామ్లు అనేది ప్రస్తుతం నోటీసులు అనేది అయితే జారీ చేస్తున్నారు. అత్యధికంగా వారికి సంబంధించిన వయసు అలాగే పేర్లు అనేది తప్పుగా నమోదైన కారణంగా ప్రస్తుతం ఈ డేటా అనేది ప్రస్తుతం అందరికీ BLOల ద్వారా నోటీసులు అనేది అయితే జారీ చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క నోటీసులు అనేది మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క ఆప్షన్ మనకైతే చూపిస్తుంది సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ ఇష్యూడ్. అంటే మీకు ఏదైతే నోటీస్ అనేది ఇచ్చున్నారో ఆ యొక్క నోటీస్ కి అగైనెస్ట్ గా మీరు అంటే మాకు సంబంధించిన వివరాలు అనేది అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోమని మీరు దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ కానీ లేదా ఎపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే అవ్వండి, లేదా ఇప్పటివరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే అవ్వండి. ఆ తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మరలా మొబైల్ నెంబర్ తో లాగిన్ అనేది అయినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటికే నోటీస్ అనేది BLOలు కనుక అందజేసి ఉన్నట్లయితే ఆ యొక్క నోటీసుకు సంబంధించిన నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. లేదా ఇప్పటివరకు మీకు నోటీస్ అనేది ఇవ్వకపోయినట్లయితే మీకు సంబంధించిన ఓటర్ ఐడి నంబర్ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సంబంధించిన ఓటర్ ఐడి నంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ యొక్క ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అనేది అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ లో మీరు దీనికి సంబంధించిన నోటీస్ అనేది సబ్మిట్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించి తప్పులు అనేది ఉన్నా లేదా ఓటర్ కార్డుకి సంబంధించి ఫోన్ నంబర్, మెయిల్ ఐడి, కొత్త ఫోటో అప్లోడ్ చేసుకోవడం, డేట్ ఆఫ్ బర్త్ లో తప్పులు అనేది ఉన్నా ఇటువంటివి మీరైతే సవరించుకోవచ్చు. మీకు ఇప్పటికే ఫోన్ నంబర్ కనుక లింక్ అనేది అయి ఉన్నట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాలి.
చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించి ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే మనకైతే చూపిస్తాయి. ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే మీరైతే సవరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు నోటీస్ అనేది ఇచ్చినట్లయితే ఆ యొక్క పేపర్‌లో దానికి సంబంధించిన హియరింగ్ డేట్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసినట్లయితే ఇక్కడ హియరింగ్ డేట్ కూడా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్‌లో పేరు, అలాగే మీ యొక్క ఓటర్ కార్డ్‌లో పేరు 2 ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో ఈ యొక్క నోటీస్ అనేది సబ్మిట్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆధార్‌లో పేరు, ఓటర్ కార్డ్‌లో పేరు అనేది తప్పుగా గనుక ఉన్నా, ఏదో ఒక్క అక్షరం మిస్టేక్ అనేది ఉన్నా కూడా మీరు చివర్లో సబ్మిట్ అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ మీకు అనేది వచ్చి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఇక్కడే. ఇక్కడ చూడండి, నాకు సంబంధించి దీనికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ నేనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నాకు సంబంధించి వయసు అనేది రాంగ్ అనేది పడడం, లేకపోతే నాకు సంబంధించిన ఏజ్‌లో కొంతమేర మార్పులు అనేది ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నాకు సంబంధించిన 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే నాకు సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అనేది దీనికి సంబంధించి నేను మీకైతే ఇక్కడైతే అప్లోడ్ అనేది అయితే చేస్తున్నాను. లేదా మీకు సంబంధించి పేరులో తప్పు అనేది ఉన్నట్లయితే ఆధార్ కార్డ్ గాని, లేకపోతే మీరు మార్క్ లిస్ట్ అంటే చదువుకుని ఉన్నట్లయితే 10వ తరగతికి సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ అనేది చేసినట్లయితే ఆల్మోస్ట్ కరెక్షన్స్ అంటే పేరులో తప్పు అనేది ఉన్నట్లయితే సవరించుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన వయసు అనేది తప్పుగా ఉన్నా, దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని ఉంటుంది. అది కూడా మీరైతే సబ్మిట్ చేయొచ్చు. ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన వివరాల తప్పులు గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయండి. లేదా తల్లిదండ్రులకు సంబంధించిన వయసు అనేది తప్పుగా ఉన్నట్లయితే వారికి సంబంధించిన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నట్లయితే 10th క్లాస్ మార్క్ లిస్టు, లేకపోతే వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ గాని, లేకపోతే ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఒకటే సబ్మిట్ చేయాలా, 2 సబ్మిట్ చేయొచ్చు అంటే మీరు ఒకవేళ కరెక్ట్‌గా ఉంది, సరిపోతుంది అనుకున్నట్లయితే నేను ఇక్కడ నాకు సంబంధించిన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ అనేది చేసిన వెంటనే నాకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. అలాగే నేనేం చేస్తున్నా అంటే నాకు సంబంధించిన ఆధార్ కార్డుకి సంబంధించిన డేటా కూడా నేను అప్లోడ్ అనేది చేసి దానికి సంబంధించిన ఫ్రంట్ అలాగే బ్యాక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇక్కడ మైనస్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క బాక్స్ అనేది రిమూవ్ అనేది అవుతుంది. లేదా అడిషనల్‌గా మరికొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే యాడ్ ఏ న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మరికొన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే యాడ్ అవుతాయి. చూసారు కదా, నాకు సంబంధించిన డేటా అనేది ఇక్కడైతే అప్లోడ్ అనేది అయితే నేనైతే చేసేసాను. టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఈ సైన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆధార్‌కి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేసిన వెంటనే దీనికి సంబంధించి ఈకేవైసీ అంటే దీనికి సంబంధించిన ఈ సైన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయి మీకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయినట్లు దీనికి సంబంధించి ఈ విధంగా మనకు ఒక రెఫరెన్స్ నంబర్ మనకైతే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నంబర్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే రెఫరెన్స్ నంబర్ అనేది వచ్చిందో ఈ యొక్క రెఫరెన్స్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనకు బిఎల్ఓ అసైన్ అనేది చేసినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ డౌన్ యారో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన అసైన్ అనేది చేశారా, లేదా దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ అనేది చేశారా ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సరే నోటీస్ అనేది జారీ చేయకపోయినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మీకు నోటీస్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీరైతే రెస్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు రెస్పాండ్ అనేది అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఇస్తారో అప్పుడు మీకు వెరిఫికేషన్ అనేది చేసి మీకు అంతా కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే తర్వాత విడుదల చేయబోయే లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు అక్టోబర్ 3వ తేదీన మనకు ఫైనల్ ఓటర్ల జాబితా అయితే విడుదల చేస్తారు. ఒకవేళ ఇందులో మీ యొక్క పేరు అనేది లేకపోయినా ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీ యొక్క పేరు అనేది తొలగించినా కూడా రానున్న రోజుల్లో మరొకసారి ఈ యొక్క కొత్తగా ఓటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ కూడా మీకైతే ఉంటుంది. కొత్తగా ఓటర్ కార్డుకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి.